ఓం నమో వెంకటేశాయ. మీరు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టుకోవడం మన ఆచారం. ముడుపు కట్టడానికి ముందుగా ఒక గిన్నెలో పసుపు, గంధం వేసి అందులో కొద్దిగా కర్పూరం, నీళ్లు కలిపి పసుపు మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక తెల్లని కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ పసుపు నీటిలో పూర్తిగా ముంచి ఎక్కడ తెల్లదనం లేకుండా తడిపి ఆరబెట్టుకోవాలి. వస్త్రం ఆరిన తర్వాత దానిపై కుంకుమతో 5 చోట్ల బొట్లు పెట్టాలి. ఆ వస్త్రం మధ్యలో అక్షింతలు, 7 ఖర్జూరాలు, 7 ఇలాచీలు, 7 లవంగాలు, తులసి దళం, కొద్దిగా జవ్వాదు పొడి, మీకు తోచినంత దక్షిణ మరియు పచ్చకర్పూరం ఉంచాలి. వీటన్నింటినీ ఉంచి మీ మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకుంటూ ఆ వస్త్రాన్ని 3 ముడులు వేసి మూటలా కట్టాలి. మొదటి ముడి వేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అని తలుచుకుంటూ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. అలాగే మీరు ఏ కోరిక కోరుకొని ఈ ముడుపును కడుతున్నారో ఆ కోరికను స్వామివారికి స్పష్టంగా విన్నవించుకోవాలి. రెండో ముడి వేసేటప్పుడు గోవింద 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 అని నామస్మరణ చేస్తూ తండ్రి వెంకటేశ్వర, నా కోరిక నెరవేరిన వెంటనే నేను స్వయంగా నీ కొండకు వచ్చి ఈ ముడుపును నీ హుండీలో సమర్పించుకుంటాను అని మొక్కుబడిని విన్నవించుకోవాలి. మూడవ ముడి వేసేటప్పుడు శ్రీవారి పాదాలే శరణ్యమని భావిస్తూ స్వామి, నాపై నా కుటుంబంపై నీ కృపా కటాక్షాలు ఉంచి ఈ కార్యం దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడు అని సంపూర్ణ శరణాగతి వేడుకోవాలి. ముడుపు కట్టడం పూర్తయిన తర్వాత దానికి ధూపదీప నైవేద్యాలు చూపించి పూజా గదిలో భద్రపరచుకోవాలి. మీ కోరిక తీరిన తర్వాత వీలైనంత త్వరగా తిరుమల వెళ్ళి హుండీలో సమర్పించడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.